అన్న హాయ్ అన్న. హాయ్. సో హరిహర వీరమల్ అని చెప్పేసి చాలా హైప్ క్రియేట్ చేశారు. మరి అది ఎందువలనో కానీ సినిమా డౌన్ఫాల్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఓజీ సినిమా మీద అందరు కూడా కన్నేశారు. ఓజీ సినిమాలో ప్రభాస్ గారు ఉంటారంటున్నారు గెస్ట్ రోల్. నిజమేనా? మైక్ చూసినావా? దించకూడని చూడ దించుతా. హైప్ క్రియేట్ చేయలే. హైప్ ఉన్నది, సినిమాకి హైప్ వచ్చింది, కంప్లీట్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఓజీ వస్తున్నాడు. ఓజస్ ఏదో వచ్చింది చూసిన ఓజస్ గంభీరా అమ్మ పోరి పడింది కదా, దాని వాయిస్ చూస్తుండే ఆయన చచ్చిపోవాలనిపించింది. మంచి బేస్ వాయిస్తో ఇట్టా 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 అంటా అని ఎగురెత్తుంది. మస్తున్నది. సాంగ్ అయితే బాగుంది, చాలా పాపులర్ కూడా అయింది. నాకైతే ఇంకా హరిహర వీరమ్మలను మించిన స్టాండర్డ్ నిలబెడతాడు అనిపిస్తుంది. ఇప్పుడు సినిమా మీద చాలా మందికి అందరికి హోప్ ఉన్నది. రప్ప బప్ప అనేది వచ్చింది కదా, రప్ప అయిపోయింది. అల్లు అర్జున్ కొట్టి వదిలేసిండు. ఇప్పుడు బప్ప బాగా ఏదో వస్తుంది. నాయన ఇంటా ఉంటే ఒక్కసారి ఇంటే అర్థం కాదు, ఒక 10 సార్లు వినండి. ముసలోడు కూడా లేచి ఎగురుతాడు. జపాన్ లిరిక్స్ ఉన్నాయి, అన్నీ కలిపి ఉన్నాయి. కొట్టిర్రు, మస్తు అనిపించింది. ఇక ఆడికి తమన్ ఫోటో అని కనపడితే కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్ట అనిపిస్తుంది. దండే ఏదో మెచ్చుకొని మెళ్ళ మీద వేసుకుంటారు. నిజంగా నా ఫోటో కనపడితే కొబ్బరికాయ కొట్టి దండెత్త పైన అయితే అంత బాగా ఇచ్చాడు. ప్రభాస్ గారు గెస్ట్ రోల్ అంటున్నారు, నిజంగా అటువంటిది ఏమి ఉండదు. ఎవరి సినిమా వాళ్ళదే. అది గెలవాలంటే రాజమౌళి మహాభారతం తీయాలి. అప్పుడు ప్రభాసు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామచంద్ర అందరు ఉంటారు. అప్పటి వరకు ఈ కాంబినేషన్ రాదు. ఒకవేళ ఊహించుకుంటే ఎట్లా ఉంటుంది సినిమా? ఉంటే ఇంకేమి, అన్నల తమ్ముళ్ళుగా ఉంటారు. ఒక పక్క తమ్ముడు నరుకుతా అంటే ఇంకో పక్క అన్న నరుకుతూ ఉంటాడు. ఇంకా టోటల్గా పానవరం లెవెల్లో ఎవడైతే ఉన్నాడో అండర్ డాన్లు అందరికీ ఇంత దాపించి పడుకోబెడతారు ఖచ్చితంగా. మరి పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూడా ఉంటారంటున్నారు సినిమాలో, నిజమేనా? ఉంటే ఇంకా తగలబెడతారు ఖచ్చితంగా. దండాలు పెడతానా? ఉంటే మాత్రం పోలీసు వాళ్ళని, సెక్యూరిటీని పెట్టేసుకోండి. మీ థియేటర్ల కాకుండా మీ సెక్యూరిటీ అసలు చనిపోరు. బౌన్సర్లు కూడా చనిపోరు. బౌన్సర్లను అవసరం అయితే బౌన్సర్ అప్పుడప్పుడు ఎత్తి పక్క పెడతారు. కానీ ఈసారి బౌన్సర్ని కసకస పొడి చేస్తారు ఫ్యాన్స్ అయితే. పోలీస్ డిపార్ట్మెంట్ని హెల్పింగ్గా పెట్టేసుకోండి. ఇప్పుడున్న స్థాయి చాలా హైలో ఉంది మనోడిది, అన్నది పవన్ అనేది. సో నార్మల్గా బౌన్సర్లు, సెక్యూరిటీ సరిపోదు. పవన్ కళ్యాణ్ కొడుకు ప్రభాస్, పవన్ కళ్యాణ్ మీరు కనుక ముగ్గురు ఉండాలి. కానీ ఒక్కొక్కడికి అంటారుగా 3 చీరల నీళ్ళు దాపిస్తారంటారుగా, అదైతే పక్కా గ్యారెంటీ. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. హాయ్. ఇప్పుడు హరిహర వీరమల్ అయిపోయిన తర్వాత ఓజీ గురించే చాలామంది ఇంకా హైప్ క్రియేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇంకొక తాజా న్యూస్ ఏంటంటే, ఓజీ సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ప్రభాస్ గారి గెస్ట్ రోల్ ఉంటుంది అని చెప్పేసి ఇంకో ప్రచారం జరుగుతుంది. సో నిజంగా ఉంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడే ఇది గ్లిమ్స్ వచ్చింది కదా, ట్రైలర్ జస్ట్ పెట్టి ఇచ్చారు. అది చూస్తూ ఉంటే ఓజీలో బాగుంది. పవన్ కళ్యాణ్ రోలే పెద్ద బిగ్ ఉంది. ఆల్రెడీ హరిహర వీరమల్లు మొన్నే రిలీజ్ అయింది, దాని రివ్యూ అంతా అయిపోయింది. ఇప్పుడు దీనికి చాలా బాగుంది టాక్ అయితే. ఇంకా గెస్ట్ రోల్ ప్రభాస్ అనేది చూడాలి, సస్పెన్స్ ముందు ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడే కదా, చిన్న ట్రైలే కదా, చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఉండాలనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ అభిమానులుగా. ఈ గెస్ట్ రోల్ అనేది చాలా సస్పెన్స్గా ఉండొచ్చు. ఆ సస్పెన్స్గా ఉంటేనే సినిమా హైప్ ఉంటుంది, క్రేజ్ ఉంటుంది. అంటే ఈ మధ్య ఎంత పెద్ద హీరో అయినా, చిన్న సినిమా అయినా కూడా గెస్ట్ రోల్స్ అనేవి చాలా పెద్ద వాళ్ళని పెడుతున్నారు. బాలీవుడ్ నుంచి కావచ్చు, వేరే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. సో ఒకవేళ నిజంగా ప్రభాస్ గారు ఈ ఓజీలో ఉంటే ఆ సినిమా ఏ లెవెల్లో హిట్ కొడుతుంది అనుకోవచ్చు? రికార్డ్స్ మీద రికార్డ్స్ బ్రేక్ అవ్వాల్సిందే. అండ్ ఆయనతో పాటు మన పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూడా ఈ సినిమాలో ఉంటాడు అంటున్నారు, అఖిరానందన్. సో నిజంగా ఉంటాడా? మరి వీళ్ళిద్దరూ కనిపిస్తారు అనుకోవచ్చా ఓజీ సినిమాలో? చూడాలి. ఇలా ఉంటే సస్పెన్స్ల మీద సస్పెన్స్లే ఉంటాయి. ఒక హీరో తర్వాత ఒక హీరో అన్నట్టు తండ్రి కొడుకులే పెద్ద స్పెషల్ అయిపోతుంది. మళ్ళీ ప్రభాస్ ఉండడం అనేది ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అసలు ఆ క్యారెక్టర్ ఒక 5 to 10 సెకండ్స్ ఇచ్చినా కూడా చాలా హైప్ ఉంటుంది. ఒక చిన్న డైలాగ్ ఇచ్చి వెళ్ళిపోయినా కూడా, మొన్న షారూఖ్ ఖాన్ వచ్చేళ్ళారు కదా చిరంజీవి సినిమాలో, అట్లా ఒక గెస్ట్ రోల్ బడే బాస్ అంటారు కదా, బాసులకే బాస్ బడే బాస్, అట్లాంటి ఒక చిన్న డైలాగ్ ఇచ్చి వెళ్ళినా కూడా కథం సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సో ఇప్పుడు ఓజీ సినిమాలో ప్రభాస్ గారి గెస్ట్ రోల్ ఉంటుందని చెప్పేసి చాలా హల్చల్ నడుస్తుంది సోషల్ మీడియాలో. సో నిజంగా ఉంటారు అనుకుంటున్నారా? ఏమో గెస్ట్ యాక్టర్ అయిపోయి ఉంటే ప్రభాస్ కాదు. మన ఏది ఈ సినిమా కన్నప్ప సినిమా వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా గెస్ట్ రోల్ కింద యాక్ట్ చేస్తాడు అని చెప్పి అనుకుంటున్నారంటే, ప్రభాస్ ఏముంటాడంటే అంత ట్రోలింగ్. నిజంగా ప్రభాస్ గారు ఆ సినిమాలో ఆ విష్ణు గారి మీద ఉన్న అభిమానంతో చేశాడు. ఈ సినిమాకి ప్రభాస్ అవసరం లేదు. గొప్ప మన సుజిత్ గారి డైరెక్షను చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది సినిమా. సినీ వర్గాల నుంచి కూడా సినిమా సపోర్ట్ హిట్ అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ ఉంది. కాబట్టి ప్రభాస్ గారు ఉంటారు, ప్రభాస్ గారు ఉంటారని కొంత
తర్వాత అకీరానందన్ యాక్ట్ చేశాడని కొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు, కానీ సినిమా మాత్రం చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రభాస్ గారు అంటే ఉండకపోవచ్చు, బట్ ఒకవేళ ఉంటే ఎట్లా ఉంటది? ప్రభాస్ గారు కావచ్చు, అకిరానందన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు సినిమాలో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? ఇంకేముంటుంది, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఎందుకు ఈ ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారంటే మామూలుగా ఉండదుగా సినిమా. నిజంగా చాలా సూపర్ టైప్ హిట్ చేస్తారు. ప్రభాస్ చరిస్మా కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ కన్నప్పకి ప్రభాసే కదా, ప్రభాస్ గారు లేకపోతే కన్నప్పే లేదు నిజంగా చెప్పాలంటే. అంత గొప్పగా వేషం బాగున్నది. ఈ సినిమాలో ప్రభాస్ గారు ఉన్నాడం అంటే మాత్రం అబద్ధం, అంటే నాకు తెలిసి చేయరు అలాగా. ఆ సినిమా అభిమానంతో చేసినటువంటి ఆ సినిమా అది. ఈ సినిమాలో ప్రభాస్ ఉంటే చాలా అదృష్టం. సరే ఒకవేళ మరి అకిరానందన్ పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అకీరానందన్ మేము గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. అంటే సింగిల్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఒక అద్భుతమైన మంచి సినిమా చేయాలని అనుకుంటున్నాం. మరి అకీరానందన్ ఇందులో ఏదో ఒక సీన్లో కనపడతాడని చెప్పి చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఒకవేళ ఉంటే వాళ్ళ నాన్నగారు ఏమన్నా ప్రజెంట్ చేయబోతున్నాడేమో, వాళ్ళ నాన్నగారి తరఫున ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాడేమో. ఉంటే చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓజీ సినిమా థియేటర్లోకి వచ్చినప్పుడే బాక్స్ ఆఫీసులు బద్దలైపోతాయి. నమస్కారం. మొన్నటి వరకు హరిహర వీరమల్ అని చెప్పేసి చాలా హైప్ ఉండే, సో అది ఇంకా సినిమా మొత్తం డౌన్ ఫాల్ చేసేసారు. సో ఇప్పుడు ఓజీ సినిమా మీద నడుస్తుంది అనమాట. అయితే ఓజీ సినిమాలో ప్రభాస్ గారి గెస్ట్ రోల్ ఉంటుంది అంటున్నారు. సో నిజంగా ఉంటారు అనుకుంటున్నారా మీరు? మీరు ఫస్ట్ చెప్పింది కరెక్ట్ కాదు. హరిహర వీరమల్లి ఏం ఫ్లాప్ ఏం కాదు, ఓకేనా. హరిహర వీరమల్లి అనేటువంటిది యావరేజ్ ఆడింది. ఆ ప్రొడ్యూసరు అసలు వాస్తవానికి కళ్ళనీళ్ళు పెట్టుకొని హార్ట్ అటాక్ లాగా వచ్చేసి పడిపోయాడు, ఏది ప్రీ రిలీజ్ ఫంక్షన్ టైంలో. అటువంటి పడిపోయినటువంటి ప్రొడ్యూసర్ని నవ్వించాడు పవన్ కళ్యాణ్. అతని ముఖం ఆనందంతో వెలిగిపోయేటట్టు చేశాడు. దీనికి కారణం ఏంటంటే మొత్తం రేట్లు పెంచేశారు. తెలంగాణలో కూడా రేట్లు పెంచారు, ఆంధ్రాలో విపరీతంగా రేట్లు పెంచారు. ఇదివరకు ఈయన వెళ్ళి అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా వరకు రేట్లు పెంచకుండా 10 రూపాయల టికెట్ ఆయనే చెప్పడం జరిగింది. 10 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్ అని. అటువంటిది ఇప్పుడు తానే డిప్యూటీ సీఎం కూడా ఉన్నాడు కాబట్టి మస్తు రేట్లు పెంచేశారు. ఆశ్చర్యకరంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయడం. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఎవరికి సపోర్ట్ చేయరని చెప్పాడు ఇదివరకు, కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే రేట్లు పెంచడానికి సపోర్ట్ చేశాడు. ఇక ప్రీమియర్ షోకి పెంచారు, ఇష్టం వచ్చేది పెంచేశారు. ఫ్యాన్స్ కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళకి ఏంటంటే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి ఫుల్ డబ్బులు వచ్చినాయి, అది వాస్తవము. ఆయన ముఖంలో సంతోషం కనపడింది మొదటి రోజే బయటికి రాగానే. ఇప్పుడు మరి ఓజీ సినిమాలో ప్రభాస్ గారు నిజంగానే ఉంటారనుకుంటున్నారా? ఇప్పుడు ప్రభాస్ గారు ఏంటంటే ఒక గొప్ప స్టార్ అయిపోయాడు. ఆయన గెస్ట్ రోల్ ఉంటే చాలు ఓపెనింగ్స్. ప్రభాస్ గారి సినిమా అంటే ఇంక చెప్పక్కర్లేదు. ఇక ఎక్కడెక్కడ వాళ్ళందరూ అసలు ప్రభాస్ గారి సినిమా రోజున కొన్ని ఆఫీసులు సెలవులు కూడా ప్రకటిస్తుంటారు. అలాగే ప్రభుత్వం కూడా ఒకరోజు సెలవు ప్రకటిస్తే బాగుంటుంది, ఒక 2-3 రోజులు. మొత్తం అందరూ కూడా వచ్చి సినిమాలు చూస్తారు చక్కగా. ప్రభాస్ సినిమా అంతా ఉంది పబ్లిక్లో. వాస్తవానికి క్రికెట్కి ఎంత ఇప్పుడు వన్డే క్రికెట్ జరుగుతుంది చూడండి, 2020 క్రికెట్ చాలామంది ఆఫీసులు ఎగ్గొట్టి చదువుకునే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు ఎగ్గొట్టి మరి చూస్తుంటారు. అదేవిధంగా ప్రభాస్ సినిమా అంటే చాలామంది కూడా ఆఫీసులు ఎగ్గొట్టి సెలవులు పెట్టేసి, స్టూడెంట్స్ అయితే కాలేజీలు ఎగ్గొట్టి మరి హాల్ దగ్గర కనబడతారు. ఇది వాస్తవం, అంత అట్రాక్షన్ ఉంది ప్రభాస్ గారికి. సార్ ఇప్పుడు ఓజీ అని టైటిల్ పెట్టినప్పటి నుంచి కూడా చాలా హైప్ ఉంది, స్టోరీ ఏంది ఏం తెలియక ముందు నుంచి కూడా. మరి ఇప్పుడు ప్రభాస్ గారు ప్యాన్ వాళ్ళ రేంజ్ లో కూడా మంచి హిట్ కొట్టినటువంటి వ్యక్తి కాబట్టి మరి వీళ్ళిద్దరూ ఈ 2 హిట్లు కలిస్తే ఎట్లా ఉంటుంది? తప్పనిసరిగా ప్రభాస్ గారు కలిస్తే మటుకు అది ఇక సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆల్రెడీ ఓజీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే గెస్ట్ రోల్లో కనుక ప్రభాస్ గారు వస్తే అది ఇంకా కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా చూడండి కన్నప్ప సినిమా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయిపోయింది. ప్రభాస్ గారు కనుక లేకపోతే ఈ పాటికి మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు ఇక పార్కుల దగ్గర బఠానీలు అమ్ముకుంటూ కనపడేవాళ్ళు మనకి, లేదంటే మోనా మార్కెట్ దగ్గర ఆలు అమ్ముకుంటూ కనపడేవాళ్ళు. మరి వాళ్ళ అదృష్టం బాగుండి ఇక ప్రభాస్ గారి వల్లనే కన్నప్పకి అంత ఓపెనింగ్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా చేతనంత వరకు ప్రయత్నం చేశారు సినిమాని బాగా తీయడానికి. సో మొత్తం మీద అది గట్టెక్కిందంటే ప్రభాస్ గారి వల్ల. ఇప్పుడు వాళ్ళకి కూడా ఓటీటీ రైట్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి కాబట్టి నష్టం అయితే కాదు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ప్రొడ్యూసరు లాభాల సంగతి తర్వాత ఫస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ ఉండాలి, ఉంటే తర్వాత లాభం సంగతి చూద్దాం అన్నట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా అది లాభమే. ఈ యొక్క ఎఫెక్ట్ కూడా ప్రభాస్ గారి మీద పడింది. ఇప్పుడు ఇదివరకు సినిమాలు ఉండేవి, పాతకాలంలో కొన్ని సినిమాలు ఉండేవి, ఐటమ్ సాంగ్స్ అని పెట్టేవాళ్ళు. అప్పుడు ఏంటంటే జయమాలిని వచ్చి డ్యాన్స్ చేసేది. జయమాలిని డ్యాన్స్ ఉందా అని డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది బయర్స్ అడిగేవాళ్ళట, జయమాలిని పాట ఉంటేనే చూసేవాళ్ళంట.
ఇట్లా ఐటమ్స్ హీరో ఎవరైనా పర్లేదు, హీరోయిన్ ఎవరైనా పర్లేదు, వాళ్ళు ఉండాలా. ఉంటేనే ఒక రేంజ్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేవాళ్ళు. అట్లా ఉండేది. ఇప్పుడు అదే ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ నడుస్తుంది. ఆడవాళ్ళు అయితే ఐటమ్ సాంగ్స్, ఇంకా ప్రభాస్ లాంటి హీరోలు అయితే గెస్ట్ అపీరెన్స్. ప్రభాస్ కన్నా గెస్ట్ అపీరెన్స్ ఇస్తే మినిమం గ్యారంటీ కూడా సినిమాకు ఉంటుంది. ఓజీ సినిమా ఆల్రెడీ క్రేజ్లో ఉంది. ప్రభాస్ ప్లస్ పవర్ స్టార్ ఇద్దరు కూడా కలిసారంటే ఆ సినిమా కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది.